ఇదే చట్టాలు తెచ్చిండు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా 40 రోజులు ఉంది ఢిల్లీలో రైతాంగం దేశవ్యాప్తంగా పోరాటం జరుపుతా ఉంది. మనందరికీ తెలిసిన విషయం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం లోపల వచ్చారు. చేతిపైకి రావాల్సిందిగా తెలంగాణ రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న కారు రైతులు ప్రజల చెవుల పువ్వులు అంబానీల పచ్చలు నింపుట కోసం మా చెమటను తోయ చూస్తారా, మా నిస్తులు సాగలుంటారా. చుక్కా రాములు గారు, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సోదరుడు సాగర్ గారు, వ్యవసాయ కార్మిక సంఘం మల్లేష్ గారు, వేదిక ఈ సభకు హాజరైనటువంటి పెద్ద రోజు నుండి ఒక నెల రోజుల పాటు చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రతిజ్ఞ. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రక్షించడానికి మరియు దేశం యొక్క ఈ పోరాటంలో రైతులు ఇప్పటికే 40 మంది అమరులయ్యారు. మరి అయినా కూడా ఈ ప్రభుత్వం స్పందించకుండా కార్పొరేట్ సంస్థలకు, అంబానీ, అదానీ లాంటి పెద్ద కోటీశ్వరులకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావడం జరిగింది. తక్షణమే ఈ చట్టాలని రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు కూడా మేము ఢిల్లీ విడిచిపెట్టి వెళ్లేది లేదని చెప్పేసి ఈ పోరాటం చేస్తున్న రైతు సోదరులందరూ కూడా మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గత 17 రోజులుగా ఇక్కడే నిరసన దీక్షలు చేసి ఈ ప్రభుత్వానికి ఖబర్దార్ బిడ్డ, నువ్వన్న దిగిపోలే, వ్యవసాయ చట్టాలన్న రద్దు కావాలన్న పద్ధతిలో ఈ పోరాటం జరిగింది. ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాలకు ప్రచారం పోవాలనే ఉద్దేశంతో రైతు సంఘం ఆధ్వర్యంలో బస్సు జాతాని ఇక్కడి నుంచి ప్రారంభించడం అనేది జరుగుతూ ఉన్నది. గత 37 రోజుల నుండి ఢిల్లీలో లక్షలాది మంది రైతులు అలుపెరగని పోరాటం సాగిస్తూ ఉన్నారు. 40 మంది కూడా ప్రాణాలు అర్పించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ పోరాటానికి మద్దతుగా కొంతమంది ఆత్మహత్య చేసుకొని కూడా మోడీ ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరిస్తుందా, ఇంత దుర్మార్గంగా ఉంటుందా, రైతులు ఇంత న్యాయమైనటువంటి సమస్యలపైన పోరాటం చేస్తూ ఉంటే ఇంత అన్యాయం చేస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెంది నిరసన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యలు కూడా చేసుకోవటం అనేది జరిగింది. కొంతమంది ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు, ఇతర ఉద్యోగులు కూడా తమ యొక్క ఉద్యోగాలకి, పదవులకి రాజీనామాలు చేసి పోరాటానికి మద్దతు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ చరిత్రలో ఇంత పెద్ద పోరాటం అనేది మనం చూడలే. లక్షలాది మంది, కోటిన్నర మంది రైతులు 1,00,000 ట్రాక్టర్లు వేసుకొని అనేక రాష్ట్రాల నుంచి 100 కిలోమీటర్ల నుండి మరి ఇవాళ ఢిల్లీ చేరుకొని ఢిల్లీ చుట్టూన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారులు మొత్తం కూడా దిగ్బంధనం చేసి ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా, చలిని కూడా లెక్క చేయకుండా పాకిస్తాన్, చైనా బార్డర్లో సైనికులు ఏ విధంగా ప్రాణాలు తెగించి పోరాడుతూ ఉన్నారో అదే రకంగా ఈనాడు వీరోచితమైనటువంటి పోరాటం చేయటం అనేది జరుగుతూ ఉన్నది. రెడ్ సైల్యూట్ వాళ్ళకి తెలియజేద్దాం. మోడీ గారు అధికారంలోకి రాకముందు దేశ ప్రజలకు, దేశ రైతాంగానికి కొన్ని హామీలు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ చేతగానైనా ఈ ప్రభుత్వం రైతులని ఏమీ బాగు చేయలేదు, నేను అధికారంలోకి వచ్చినట్టయితే ఒక్క రైతు కూడా దేశంలో ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తాను, వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా సంక్షేమం నుంచి గట్టెక్కిస్తాను, రైతులందరూ సంతోషంగా వ్యవసాయాలు చేసుకునేటువంటి పరిస్థితి, లాభదాటిగా లాభాలు వచ్చేటువంటి విధంగా
వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకొస్తానని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చాడు, హామీలు ఇచ్చాడు. వ్యవసాయ రంగం విషయంలో కానీ రైతుల విషయంలో కానీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏంటి? అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రైతు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, నిర్ణయాలు తప్ప మరొకటి కాదు. ఆయన ఏం ఆలోచన చేయాలి? ఈ దేశంలో ఉన్నటువంటి రైతన్నలు సుఖంగా ఉండాలంటే, వాళ్ళు వ్యవసాయము నష్టపోకుండా చేయాలంటే ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలోచన చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.